చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, అనౌన్స్ చేయటం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా తెలుసు. వాటిలో ముఖ్యంగా పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పక్షవాతంతో బాధపడేటటువంటి వారు, వీళ్ళందరికీ కూడా 3,000 నుంచి 4,000, 3,000 నుంచి 6,000, 6,000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్లు పెంచుతూ ప్రతి నెల 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజునే ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని లబ్ధిదారు ఇళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా ఆ రోజు ఈవినింగ్ లోపు 100% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మహిళలను ఉద్దేశించి ఆ రోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఇచ్చి ఆ మాట కూడా నిలబెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం, టికెట్ లేనటువంటి ప్రయాణం కల్పిస్తామని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, దానిని కూడా నెరవేర్చడం మనం అందరం కూడా చూసాం. అదేవిధంగా రైతాంగానికి అన్నదాత సుఖీభవ, కిసాన్ పిఎం కిసాన్ యోజన, ఇటు రాష్ట్రం అటు కేంద్రం 2 ప్రభుత్వాలు కలిపి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 3 విడతలుగా రైతులకి ఈ రాష్ట్రంలో మరి ఈ పథకం కింద డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా నిన్నగాక మొన్న మనం చూసాం, వికలాంగుల శక్తి, దివ్యాంగుల శక్తి అనే కార్యక్రమం తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకి టికెట్ లేనటువంటి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ లేదు. అది ఒకటే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క మరి ఆలోచన. దానిని కూడా రీసెంట్గా మనం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా తల్లి